వెల్కమ్ బ్యాక్ టు 9+ న్యూస్. ఇక మరో బ్రేకింగ్ చూస్తున్నాం. వెనుజులాను వరుస భూకంపాలు తీవ్రంగా వణికిస్తున్నాయి. ప్రకృతి విపత్తు సృష్టించిన విధ్వంసం రోజు రోజుకు మరింత భయానకంగా మారుతోంది. శిథిలాల నుంచి ఇంకా మృతదేహాలు వెలికి తీయడంతో మృతుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 2000 మందికి చేరువలో ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. వేలాది కుటుంబాలు తమ ఆప్తులను కోల్పోయి తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. భూకంపాల కారణంగా 10,571 మందికి పైగా గాయపడగా వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు సుమారు 50,000 మంది ఆచూకీ ఇంకా తెలియకపోవడంతో సహాయక బృందాలు శిథిలాల వద్ద నిరంతర గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. కూలిపోయిన భవనాల శిథిలాల కింద ఇంకా ఎంతో మంది చిక్కుకొని ఉండొచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అందుకే ప్రతి నిమిషం అత్యంత కీలకంగా మారుతోంది. భారీ ప్రకంపనలతో దేశవ్యాప్తంగా సుమారు 58,000 భవనాలు దెబ్బతిన్నాయి. వీటిలో కనీసం 189 భవనాలు పూర్తిగా నేలమట్టమయ్యాయని అధికారులు వెల్లడించారు. నివాస భవనాలతో పాటు పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సముదాయాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. అనేక ప్రాంతాల్లో రహదారులు చీలిపోవటం, వంతెనలు దెబ్బతినడంతో సహాయక బృందాలు బాధిత ప్రాంతాలకు చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. గత వారం రోజులుగా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టింది. సైన్యం, అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర సేవల బృందాలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేస్తూ శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు శ్రమిస్తున్నాయి. అత్యాధునిక పరికరాలు, శోధన శునకాలను వినియోగిస్తూ గాలింపు కొనసాగిస్తూ వస్తున్నారు. బాధితులకు ఆహారం, తాగునీరు, తాత్కాలిక ఆశ్రయం, వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక శిబిరాలు కూడా ఏర్పాటు చేశారు. ఇన్ని రకాలుగా సహాయ చర్యలు చేపడుతున్నప్పటికీ పరిస్థితి ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదని అధికారులు చెబుతున్నారు. శిథిలాల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. విద్యుత్ సమాచార వ్యవస్థలు దెబ్బతినటం వల్ల పలు ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో అసలు నష్టం ఎంత జరిగిందన్న పూర్తి సమాచారం ఇంకా అందటం లేదు. ఈ విపత్తు నేపథ్యంలో పలు దేశాలు వెనుజులాకు సహాయ బృందాలు, వైద్య సిబ్బంది, అత్యవసర సామాగ్రిని పంపేందుకు ముందుకొస్తున్నాయి. ప్రాణాలను కాపాడటమే ప్రస్తుతం ప్రధాన లక్ష్యంగా సహాయక చర్యలు కొనసాగుతుండగా భూకంపం సృష్టించిన ఈ మహా విషాదం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.